హాయ్ ఫుడ్ ఈజ్ బ్యాక్ టు మిస్టర్ గని ఫుడ్ ఛానల్. వీడియోలో ఆలుగడ్డ ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చూపిస్తాను చెప్పి అనుకుంటున్నాను. నేనైతే మాత్రం లైట్ ఈరోజు సింపుల్గా ఆలుగడ్డ కర్రీ చేసుకుని అయితే తినేసి వెళ్ళిపోదామని అయితే మాత్రం చేసేస్తున్నా. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది అనమాట ఒక పక్క నుంచి. సో ఇప్పుడైతే మాత్రం గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసి దాంట్లో అయితే ఆనియన్ వేసేసిన. ఆనియన్ ఆయిల్ వేగుతుంటే వచ్చే సౌండే వేరే లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడైతే మాత్రం లైట్ బ్రౌన్ కలర్ అయిపోగానే ఇట్లకైతే ఆలుగడ్డ అయితే డిప్ చేసేస్తున్నా. సో ఆలుగడ్డ వేసేసి కొంచెం అట్లా కలిపేసిన తర్వాత వాటికి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి మగ్గబెట్టేసిన తర్వాత కొంచెం పట్టుకుంటుంది అనమాట. పచ్చి వాసన గట్ట ఏమైనా ఉంటే మాత్రం పోతుంది. సో ఆలుగడ్డ ఇంకా ఆనియన్స్కి మన పచ్చి వాసన ఉంటాయి కదా, సో వల్ల వేయడం వల్ల అయితే పోతాయి అనమాట. సో ఇప్పుడైతే మాత్రం కొంచెం మిక్స్ చేసేసి అండ్ ఇంట్లో ఒక గరం మసాలా ఉందన్నమాట, అది కూడా వేసేస్తున్నా. అండ్ ఇదైతే మాత్రం హోమ్ మేడ్ గరం మసాలా. అండ్ లైట్గా వేస్తున్నా, ఎక్కువ వేస్తే మళ్ళీ మండిపోతుంది కడుపులో రా బాబు అని చెప్పనని. అండ్ మసాలా అయితే కింద మాడకుండా అయితే చూసుకున్నా. ఫైనల్గా అయితే మాత్రం కారం వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి నీళ్ళు వేసి అయితే మాత్రం పెట్టేసా. నీళ్ళు ఎక్కడి వరకు ఏంటంటే ఆలుగడ్డ ములిగేంత వరకు అయితే నీళ్ళు వేసిన చూడండి, అంతవరకే నీళ్ళు వేసిన. అండ్ ఇప్పుడైతే మాత్రం దీన్ని క్లోజ్ చేసేసి ఒక 15 minutes అట్లా వదిలేసినామంటే కర్రీ అయితే అయిపోతుంది. సో అప్పులోపు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను కదా. అండ్ ఆయిల్ ఎందుకు వేస్తూ ఉంటాను, ఆయిల్ కొంచెం నూనె తేరుతో పైగా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మాత్రం దీన్ని క్లోజ్ చేసి 15 minutes అయిపోతే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ అంతే, ఇంకా తినేసి ఆఫీస్కి అయితే రెడీ అయిపోవాలి. సో ఇప్పుడైతే మాత్రం కర్రీ అయితే అయిపోయింది. చూడండి నూనె అయితే ఎట్లా తిరిగిందో మంచిగా. సో కర్రీ అయిపోయింది, ఇప్పుడు అన్నం పెట్టేసుకొని తినేసి వెళ్దాం. ఇది టేస్ట్ ఎట్లుందో ఒక ముగ్గ పెట్టుకుని చూద్దాం ఎట్లుందో. అండ్ విత్ ఆలుగడ్డ విత్ రైస్. సో బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, కరెక్ట్ సరిపోయినండి కూడా.